బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 6వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు భాద్రపద మాస శుక్లపక్ష తదియా తిథి మధ్యాహ్నం 3:01 వరకు, తదుపరి చతుర్దశి తిథి. హస్త నక్షత్రం ఉదయం 9:25 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. శుక్ల యోగం రాత్రి 10:15 వరకు, తదుపరి బ్రహ్మయోగం. గరజకరణం మధ్యాహ్నం 3:01 వరకు, తదుపరి వణిజకరణం రాత్రి 4:20 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 6:28 నుండి 8:17 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:20 నుండి ఎల్లుండి ఉదయం 7:08 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, చంద్రోదయం ఉదయం 8:24, చంద్రాస్తమయం రాత్రి 8:21. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు. మరలా మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి 12:14 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:09 వరకు. యమగండం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:53 వరకు. రేపు తామస మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలను స్మరించుకుంటూ దాన ధర్మాలు చేయటం సాంప్రదాయం. రేపు హరితాళిక తీజ్ వ్రతం. హరత్, ఆళిక అనే 2 పదాల కలయికతో హరితాళిక అనే పదం ఏర్పడింది. హరాత్ అంటే అర్థం అపహరించటం, ఆళిక అంటే అర్థం స్త్రీ ద్వారా అని. ఒకానొక సందర్భంలో పార్వతీదేవికి విష్ణుమూర్తితో ఇష్టం లేని పెళ్లి చేసే ప్రయత్నాలు ఆమె తల్లిదండ్రులు జరుపుతూ ఉంటే, పెళ్లి ప్రయత్నాలు ఆపడానికి పార్వతీదేవి చెలికత్తి ఒకరు ఆమెను అపహరించి దట్టమైన అడవిలో దాచారని కథనం. రేపు యువతులు తమ స్నేహితురాళ్లతో ఉయ్యాల ఆటలు ఆడుతారు. ఇసుకతో చేసిన పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పండుగను గౌరీ హెబ్బాగా, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలలో స్వర్ణగౌరీ వ్రతంగా జరుపుకుంటారు. స్త్రీలు, యువతులు రేపు సాంప్రదాయ దుస్తులు ధరించి పసుపు ముద్దతో గౌరీదేవిని, మట్టి ముద్దతో వినాయకుడిని తయారు చేసి, మామిడి ఆకులతో తయారు చేసిన మండపంలో ప్రతిష్ఠించి, పసుపు కుంకుమలతో అలంకరించి, కొబ్బరికాయ పెట్టిన కలశంను మండపంలో ఉంచి 16 ముడులు వేసిన దీక్షా దారాన్ని కుడి చేతికి కట్టుకుని మొదటిగా వినాయక పూజ చేసి, తదుపరి గౌరీదేవిని గౌరీ అష్టోత్తర శతనామావళితో పూజించి హారతి ఇవ్వటంతో వ్రతం పూర్తి అవుతుంది. రేపు షోడశోమా వ్రతం. 16 కుడుముల తద్ది. తదియ పదానికి వికృతి పదం తద్దే లేదా తద్ది. రేపు భక్తులు 16 కుడుములు తయారు చేసి గణపతి ప్రధానమైన 16 రూపాలను పూజించి 16 కుడుముల్ని నివేదన చేసి తోటి భక్తులను గణపతి రూపంగా భావించి 16 కుడుములను ప్రసాదంగా పంచుతారు. ఈ వ్రతం ఆచరించడం వలన గణపతి దయతో కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.